బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ములుగులో జరిగిన ఆయుష్ డే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క. లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. కోడిపల్లి సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. భువనగిరిలో నేతన్న భరోసా చేనేత రుణమాఫీ చెక్ల పంపిణీలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్ లో భాగంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవ యోగా కార్యక్రమానికి మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలా ఫాస్ట్ పేస్డ్ ప్రపంచంలో బతుకుతున్నాం. ఖచ్చితంగా ఒక 45 నిమిషాలు 60 నిమిషాలు మనం దేహంపైన మనం కేటాయించుకోవాలి. ఇలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ మళ్ళా మన నందూరు నుంచి యోగా గురువుగా వచ్చిన రాంబాబు గారికి, అదేవిధంగా ఆయుష్ స్టాఫ్ అందరికీ, ఎడ్యుకేటర్ ఉన్న అధికారులకు, నర్సింగ్ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కు, మా మహిళా సోదరి పనులకు, యువకులకు, కౌన్సిలర్స్కు అందరూ జబ్బును కంట్రోల్ చేస్తుంది. ఆ రోగం రాకుండా కూడా మరి నియంత్రిస్తుంది ముందస్తుగా. కాబట్టి మనం దేనంతా వాస్తవానికి మేము కూడా ఉరుకులు పరుగులు రోజు ఉంటుంది. జీవితం అన్నప్పుడు రోజు ఉంటుంది. కానీ మనం బాగుంటేనే ఎంత పనైనా చేయగలుగుతాము. అదొక సూత్రాన్ని గుర్తుపెట్టుకొని మాజీ మంత్రి దానం నాగేందర్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలపై పెళ్లి ఖర్చుల భారం తగ్గించేందుకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. అమ్మాయి ఇక్కడ చూడవా నల్గొండ జిల్లా పిఏపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కొనసాగుతున్నదని చెప్పారు. వేసవి నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు భరోసా కార్యక్రమం ఇప్పటికే ఎకరం ఉన్నటువంటి వాళ్ళందరికీ రైతు భరోసా ఇచ్చినాం. 6,000 చొప్పున, ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా కార్యక్రమం మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన 70 లక్షల మందికి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇచ్చినాం. అదేవిధంగా మిగిలిపోయినటువంటి 2 ఎకరాల నుంచి 5 ఎకరాల్లో భూమి ఉంటే మాత్రమే రైతు బీమా వచ్చేది 5 లక్షల రూపాయలు. ఏ కారణం చేతనైనా ఒక ఇంటి యజమాని చనిపోతే, రైతు చనిపోతే ఆ రైతు పేరు మీద ఆ ఎకరము, అర్ధ ఎకరం ఉన్నాయి. 1,15 లక్షల కుటుంబాలకు ఒక రేషన్ కార్డు ఉంటే చాలు. భూమితోటి సంబంధం లేకుండా ఏ కారణం చేతన ఇంటి యజమాని చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం జూన్ 2వ తారీఖు నుంచి మొదలు పెట్టబోతుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మెనూ, భోజనం, రిజిస్టర్లు, తరగతి గదులను పరిశీలించి ఉపాధ్యాయులు, సిబ్బందితో చర్చించారు. కొంతమంది ఉపాధ్యాయుల కారణంగా సమస్యలు పెరిగాయని పేర్కొంటూ ఆర్సీఓ రెగ్యులర్ గా సందర్శిస్తే ఇలాంటి పరిస్థితులు నివారించవచ్చని విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపాలని సూచించారు. సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల జాప్యం జరుగుతుంది. అది కూడా తొందరలోనే కంప్లీట్ అవుతుంది.
భావిస్తాను. దానికోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాను. అంటే ఏదేమైనా మరి మంచి విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి మరి టీచర్స్ ఏదైతే ఉందో వాళ్ళ లోపాలు ఉన్నటువంటి కోఆర్డినేషన్ ప్రాబ్లంతో విద్యార్థులు మాత్రం పనిచేయదని చెప్పేసి, అంటే అందరూ అని చెప్పట్లేదు, అందరూ బాగున్నారని చెప్తారు, ఒకరిద్దరి వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి విద్యార్థులు నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు చెప్పడం జరుగుతుంది. ఆర్సీఓ గారు కూడా కల్పించినప్పుడు మీరు ఖచ్చితంగా వాటిని ఉపయోగించుకొని ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగాల. రిజర్వేషన్స్ ద్వారా కూడా మీరు ఇంకా పైకి పోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీ దృష్టి మొత్తం కూడా మరి చదువుపైన పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. విద్యార్థులకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు కనిపిస్తోంది. దాన్ని కూడా నేను ఇప్పుడు మా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్తో చెప్పడం జరిగింది. డాక్టర్ని పిలిపించేసి ఐసైట్ కానీ అదేవిధంగా మిగిలిన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన చెక్ చేయించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి ఇబ్బందులు ఏమైనా చూడడానికి మేము కూడా అన్ని విధాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. భువనగిరి పట్టణంలోని రాయగిరి లింగ బసవ గార్డెన్లో నిర్వహించిన నేతన భరోసా, చేనేత రుణమాఫీ, నేతన భద్రత, నేతన భీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వపు నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్యే కుమ్మో అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేతన పొదుపు పథకం కింద 1.65 కోట్ల రూపాయలు విడుదల చేశారు. నేతన భీమా పథకం కింద భువనగిరి నియోజకవర్గంలో 14 మంది కార్మికులకు 70 లక్షల రూపాయలు అందజేశారు. చేనేత రుణమాఫీ కింద 163 మంది కార్మికులకు 1.15 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ హయాంలోనే రుణమాఫీ అయింది. మధ్యలో ఎప్పుడు 5 లాభాల మధ్య మరి అంత గొప్పలు చెప్పుకున్నారు. ధనుల రాష్ట్రాన్ని అడవులు ఖర్చు పెట్టి అప్పు చేసుకున్నారు. మరి ఏదైనా కూడా పట్టించుకోండి. రుణమాఫీ నాడు జరిగింది. మరి ఈరోజు మన కాంగ్రెస్ హయాంలో రుణమాఫీ అయింది. ఆ రుణమాఫీ మీద అది కావడానికి కూడా కారణంలో ఈరోజు వేల వీరేశ్వర గారు నేను కానీ మన జిల్లా 12,000 మంది దాదాపుగా అయితే 50,000 మంది కార్మికులలో 2,000 మంది కోల్పోతున్నారు. సో అందుకని కూడా దృష్టి వచ్చి 90 కోట్ల మన జిల్లాలో గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దృష్టి కూడా పక్కన అది కూడా జరుగుతుంది. సరే ఒక కొన్ని పథకాలు ఎంత ఉన్నాయో అన్ని కూడా ఈ ప్రభుత్వాన్ని సదస్సులు ఏ పనిగా ఖచ్చితంగా మాట ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా అన్ని ఖైరతాబాద్ పెద్ద గణేష్ వద్ద 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఫ్రైడే డ్రైడే ర్యాలీలో మాజీ మంత్రి దానం నాగేందర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ప్రియాంకతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను వెంటనే గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఊళ్ళో ప్రతి వార్డులో ప్రోగ్రామ్ లో చేయడం జరుగుతుంది. చాలా ఈరోజు ఫ్రైడే మీకు ఆల్రెడీ తెలుసు. కొంచెం ఎంత చేయాలి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనే కేసీఆర్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కేసీఆర్ ఆయనను సన్మానించారు.
ములుగు జిల్లా అన్నారం గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పన అత్యంత ముఖ్యమని తెలిపారు. రోడ్ల నిర్మాణంతో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఈరోజు మరి చాలా రోజుల తర్వాత ఈ గ్రామంలో ఆగి మిమ్మల్ని కలవాలని దేవరకొండ పియ్యేపల్లి మండలంలో అంగడిపేట ఎక్స్ రోడ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బాలునాయక్ ప్రారంభించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. రెండు మూడు సెంటర్ల కొరకు చెప్పుకుంటే నిన్న ఒకటి చెప్పేస్తున్నాను. ఇది కాశీ మల్లెపల్లి మండలం వస్తాయి సాయంత్రం షూటింగ్ కావాలి. వస్తాయి సార్ సాయంత్రం న్యాచురల్ ప్రాబ్లం లేదు సార్. రెండు మూడు సెంటర్ల కొరకు చెప్పుకుంటే పాతబస్తీ ఆగత్పురా నియోజకవర్గంలోని మీర్చౌక్ డివిజన్ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ మాట్లాడుతూ 280 ఇళ్లలో సోదాలు నిర్వహించామని, నంబర్ ప్లేట్లు లేని 69 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసమే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈరోజు చార్మినార్ జోన్లో భవనగర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో కార్డన్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ మీర్చౌక్ శ్యామ్ సుందర్, తర్వాత ఎస్హెచ్ఓ భవన్ నగర్ కరుణాకుమార్ ఆధ్వర్యంలో ఇది చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో పోలీస్ సైడ్ నుంచి టోటల్ 140 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో అరౌండ్ 300+ హౌసెస్ ఇది సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో మనకి చాలా మంచిగా సక్సెస్ కూడా దాంట్లో వచ్చింది. సో స్పెసిఫిక్లీ దాంట్లో టోటల్ 69 2-వీలర్స్ అండ్ 2 3-వీలర్స్ ఇక్కడ సీజ్ చేయడం జరిగింది బికాజ్ ఆఫ్ ఇంప్రాపర్ డాక్యుమెంటేషన్. అట్ ద సేమ్ ఇక్కడ రెసిడెన్స్ వాళ్ళు ఎవరున్నారు, షాప్ కీపర్స్ పాటు కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో స్పెసిఫిక్గా కొన్ని పర్సన్స్ మామూలుగా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాషన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ ఏదైనా ఐడెంటిటీ ఉంటే అది కూడా మనము డిస్క్లోజ్ చేయడానికి లేవు. సో ఈ గురించి అందరికీ ప్రాపర్గా చెప్పడం జరిగింది. అందరూ కూడా మంచిగా ఇది నమ్మకం కూడా పెట్టి పోలీస్ పైన పబ్లిక్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఫార్వర్డ్ చేస్తున్నారు. సో ఈ గురించి మనం యాక్షన్ తీసుకున్నారు. సో నేను మళ్ళీ అందరికీ చెప్తున్నాము, మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ మీ పోలీస్ దగ్గర రండి. యువర్ ఐడెంటిటీ విల్ నాట్ బి డిస్క్లోజ్. అండ్ ఖచ్చితంగా మనం చార్మినార్ జోన్లో ఒక వితౌట్ రౌడిజం, ఒక రౌడిజం ఫ్రీగా మనము చార్మినార్ జోన్ చేయడానికి ఈ పోలీస్కి మీ సహకారం చేయండి. థ్యాంక్ యూ. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘానికి తక్షణమే ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని సంఘ ప్రతినిధులు కుందారం గణేష్ చారి, కావులే జగన్నాథ్ డిమాండ్ చేశారు. హైదర్గూడలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ 5 సంవత్సరాలు గడిచినా ఎన్నికలు నిర్వహించలేదని విమర్శించారు. ఏ రోజు భిక్షపతి తానే అధ్యక్షుడినని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ సభ్యులు నమోదని కోరారు. వెంటనే భిక్షపతి రాజీనామా చేయాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2021 మార్చి లోపల 9 సంఘాలు కూడి రాష్ట్రానికి ఒకే సంఘం, ఒకే అధ్యక్షుడు ఉండాలని వేదాస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యం లోపల ఎలక్షన్ జరిపించారు. మా సంఘాలన్నీ రద్దు చేసినాము. ఆ ఎలక్షన్ లోపల ఎవరికైతే 100 మార్కులు వస్తాయో వాళ్ళ అధ్యక్షులు, 90 మార్కులు వచ్చిన వాళ్ళు ప్రధాన కార్యదర్శులు, 3rd మెజార్టీ వచ్చిన వాళ్ళేమో కోశాధికారి, 4th మెజార్టీ వచ్చిన వాళ్ళు ఉపాధ్యక్షులని వాళ్ళు ఏమిటంటే ఒక రాష్ట్ర కమిటీకి నియమావళి తయారు చేసి వాళ్ళు ఒక బాండ్ పేపర్ మీద మేమందరం 9 సంఘాల వాళ్ళందరము మనోచారిని, మమ్మల్ని స్వర్ణకాల సంఘం, మనమయ సంఘం ఉన్న సంఘాలని ఏకతాటిపై తీసుకొచ్చి ఒకే సంఘంగా ఏర్పడాలని 5 సంవత్సరాల క్రితం ఆయన ఏర్పాటు చేశాడండి. ఆయన పేరు కుమారస్వామి. వేదాస్ అసోసియేషన్ వాళ్ళు పంపిన లెటర్ పెట్టుకున్నది మా దగ్గర. వేదాస్ అసోసియేషన్ అని చెప్పి వాళ్ళు కలిసి విశ్వబ్రాహ్మణ జాతిలో పుట్టిన ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటారు వాళ్ళందరూ కలిసి ఒకేసారి కాకుండా అడ్డదారిలో ఎన్నికలు పోయి మరి 10-20 మందితో అధ్యక్షులు అనిపించుకోవాలని చూస్తున్నాడు. ఇది తప్పు అని చెప్పి మేము తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకు సరైన గుణపాఠం చెప్తాం. రాష్ట్రం లెవెల్ అందరం ఏకతాటిపైకి వచ్చినాం. ఇలాంటి వ్యక్తులను భిక్షపతి అనేలాంటి
ఇలాంటి జాతిని భ్రష్టు పట్టించిన వాళ్లకు తగిన గుణపాఠం చెప్తామండి. ఇప్పుడు మా కొండమల్లేపల్లి పట్టణంలో విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. ఈ సమ్మెకు మాజీ ఎమ్మెల్యే రమావతి రవీంద్ర కుమార్ హాజరై మద్దతు ప్రకటించారు. ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీ సర్వీస్ రూల్స్ అమలు చేయడం, 2026 వేతన సవరణ వెంటనే చేపట్టడం, ఎన్నికల హామీలను నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్ కార్మికులు 3వ రోజుకు సమ్మె చేరుకుంది. ఈ సమ్మెకు సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఈరోజు మల్లెపల్లిలో జరుగుతున్నటువంటి శిబిరాన్ని సందర్శించడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులకు సంబంధించినటువంటి కోరికలు గొంతమ్మ కోరికలు కావు. వీళ్ళ ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే ఆర్టిజన్కి సంబంధించినటువంటి యూనియన్లతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలి. లేని ఎడల ఈ సమ్మె మరింత ఉధృతమవుతుంది. ఇది ప్రజా సమ్మెగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజా సమ్మెగా మారకముందుకే, ప్రజా సమస్యగా మారకముందుకే ప్రభుత్వం వెంటనే, యాజమాన్యం వెంటనే కార్మికులతో చర్చించి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పుడు విధులు ఎవరు నిర్వహిస్తున్నారు? వీళ్ళంతా సమ్మెలోకి ఉన్నారు కదా, ప్రభుత్వం ఎట్లా? కానీ దురదృష్టం, ఈ ప్రభుత్వానికి ఇవన్నీ ఆలోచన చేసే సమయం లేదు, వారికి అవగాహన లేదు. ముఖ్యమంత్రి ఎవరు మాట్లాడతారు, మంత్రులు ఎవరు మాట్లాడతారు. ఇప్పుడు విద్యుత్ లేకుండా ఏ పని కూడా జరగదు, శ్వాస కూడా పీల్చుకోలేము. మంచినీళ్ళు లేవు, గాలి లేదు, వెలుతురు లేదు, ఏది లేదు. కాబట్టి విద్యుత్ మీద అంత ఆధారపడి ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా తలుచుకుంటే ఈ రాష్ట్రమే దేశాన్ని కూడా స్తంభింపజేస్తారు, ప్రజా జీవనమే ఆగిపోతుంది. కాబట్టి మీరు క్షేత్రస్థాయిలో నిజంగా ఎన్ని చూస్తుంటాం, ఎండకు వానకు ఏదైనా విపత్తు వస్తే. ఎల్బీ నగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్లో నేతాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ కీర్తి శేషులు సామ బాలరెడ్డి 25వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన కుమారుడు మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు రాజకీయ పార్టీలకు అతీతంగా హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామ బాలరెడ్డి చంపాపేట గ్రామ అభివృద్ధికి విశేష సేవలు అందించారని, 28 సంవత్సరాలు సర్పంచ్గా, దాదాపు 40 సంవత్సరాలు భాగ్యనగర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా పనిచేసి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేస్తానని సామ రమణారెడ్డి తెలిపారు. చంపాపేట డివిజన్ ఈరోజు మా తండ్రి గారు అయినటువంటి సామ బాలరెడ్డి గారి ఒక 25వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వివిధ బస్సుల నుండి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అనేక మంది నా సోదర సోదరిమణులు పేరు అందరూ కూడా పాల్గొన్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, మరి నేటికి మా తండ్రి గారు బాలరెడ్డి గారు చనిపోయి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పూలమాల బడుగు బలైన వర్గాలకు తన జీవిత ఆశయాన్ని, ఆయన జీవిత ఆశయం పేద ప్రజలకు నేను న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అనేక మొట్టమొదటి గవర్నమెంట్ స్కూల్ కూడా ఈ ప్రాంతంలో హై స్కూల్కి పర్మిషన్ తెచ్చింది కూడా మా తండ్రి గారు. మరి అదేవిధంగా అనేక యూనియన్ హాస్పిటల్కు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా తనతో పాటు రాజకీయాలలో నేను కూడా 30 సంవత్సరం రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని 2 సార్లు మరి ఆయన ఆశా సాధనకు నేను కూడా కృషి చేస్తూ 2 సార్లు ఆయన ఆశీర్వాదంతో కార్పొరేటర్ రావడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఇప్పుడున్న సంస్థ టోటల్గా రోషందోల నుంచి ఇక్కడ నేతాజీ కాలనీ వరకు మరి బాలరెడ్డి గారు మరి ఈ ప్రాంతాన్ని మరి ఓటమెరుగా నాయకునిగా పేరు కీర్తి గడించిన వ్యక్తి బాలరెడ్డి గారు. కాబట్టి మరి మేము కూడా ఇక్కడ వచ్చిన జనాలకు కూడా మేము ముఖ్యంగా హామీ ఇవ్వడం, ప్రతి ఒక్కరు కూడా బాలరెడ్డి ఆశా సాధనకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే పెద్ద డివిజన్లలో అవకాశం జరిగింది. అప్పుడు లింగోజూడ కానీ, చెంపాపేట కానీ, కర్మంగట్ కానీ, బేరామల్ కూడా కానీ నూతనంగా రోషందాలో ఏర్పడ్డది మీరు పెట్టింద. కాబట్టి 4 వార్డులు ఏర్పడ్డాయి. పదవులు నిలబడాలంటే పదవులు వస్తాయి, కానీ పదవులు అక్కర్లేదు, ప్రజాసేవ ముఖ్యం. మరి బాలరెడ్డి గారి గురించి కొంత ముఖ్యమైన ఒక బీజేపీ ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి వీఎంసీ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకెళ్లాలని సూచించారు. వర్ధిల్లాలి 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 భారత్ మాతా కీ భారత్
నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలోని పెద్దపూర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను గ్రామ సర్పంచ్ బోయినపల్లి కాసమ్మ లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా మండలంలోని మల్లేపల్లి, పగడిమారి గ్రామాల్లో కూడా సర్పంచుల చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ శేర్లింగపల్లి డివిజన్ నెహ్రూ నగర్, గోపీనగర్ బస్తీలలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. పాత ఓపెన్ నాలాల స్థానంలో ఆర్సీసీ పైప్ లైన్ ఏర్పాటు చేసి డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టామ్ వాటర్ డ్రైన్ పనులు ప్రారంభించుకోవడం జరిగింది. కొంతమంది గత 3 రోజుల క్రితం మేము పనులు స్టార్ట్ చేస్తామని తెలియగానే వాళ్ళు వచ్చేసి పైప్ లైన్లు దించి 10 రోజులు అవుతుంది. పైప్ లైన్ సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాం అనగానే 2 రోజుల ముందు వచ్చి షోపుటప్ గాన్లు వాళ్ళు గాలి తిరుగుకుంటా వీడికి వచ్చి గాలి మాటలు మాట్లాడడానికే వీడికి వచ్చి వాళ్ళే సొంతంగా ఇక్కడ ఒక 8 నుంచి 10 ఇండ్లు గల్లోళ్ళు వాళ్ళ గురించి పట్టించుకుంటే మన సమయం వృధా అవుతుంది. వాళ్ళ విఘ్నత వదిలేయాలి. మన పని మనం చేస్తున్నాం. 100% ఆనెస్ట్గా నేను పని చేస్తున్నా, ఇంకేదన్నా ఉంటే కూడా చేయనికే సిద్ధంగా ఉందని చెప్పిన. అదే రకంగా నేను ఈరోజు వచ్చి పైప్ లైన్ వర్క్ స్టార్ట్ చేస్తాం. వాడిని రమ్మనండి, ఎవడైతే వచ్చిండో వాడిని ఒక పైపు తీసుకుపోయి ఒక మొయ్యమేనండి చూస్తాం. వాడు నిజమైన వాడు ఇదైతే వాడు లీడర్ అయితే నేను చూస్తాను. ఇప్పుడు రమ్మనండి, నేను ఉంటా, లేదు నా కార్యకర్తలు ఉంటారు, రమ్మనండి, వాస్తవం ఏందో తెలుసు పూటకం మనుషులకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సరైన సమయంలో సరైన విద్యుత్ ఆర్టిజన్ మీటర్ రీడర్లను, పీస్ రేట్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని 3వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా పటాన్చెరు డివిజన్ కార్యాలయం ఎదుట వంట వార్పు, కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. డివిజన్ జేఏసీ నాయకులు భూపాల్ రెడ్డి, పర్వయ్య, రఘు మాట్లాడుతూ ఒకే సంస్థలో 2 రూల్స్ అమలు చేయడం కరెక్ట్ కాదని, బ్రిటిష్ కాలం నాటి రూల్స్ ను అమలు చేసి కార్మికుల జీవితాలతో శ్రమ దోపిడీకి గురి చేస్తున్న యాజమాన్యం ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలిపారు. అప్పటి కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆర్టిజన్ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇప్పుడు మాట మార్చడం బాగోలేదని అన్నారు. ప్రభుత్వంపై ఉండి వైఖరి వెంటనే కాకినాడ జిల్లా సామర్లకోట ఏడీబీ రోడ్లోని ముత్యాలమ్మ గుడి వివాదం వెలుగులోకి వచ్చింది. సుమారు 75 ఏళ్ల క్రితం దళిత రైతు పోలేపల్లి అప్పారావుకు విగ్రహం లభించడంతో ఆలయాన్ని ప్రతిష్ఠించి కుటుంబ సేవలు చేస్తూ జీవనం సాగిస్తోంది. ప్రస్తుతం ఆయన వారసుడు పోలేపల్లి సూర్య భగవాన్ ఆలయ నిర్వహణ చూస్తుండగా ఫిర్యాదు ఆధారంగా దేవాదాయ శాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడంతో తమకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు పోలేపల్లి సూర్య భగవాను. సుమారు 70 సంవత్సరాల క్రితం మా నాన్నగారు అయినటువంటి పోలేపల్లి అప్పారావు గారు మరి ఇక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న టైంలో మరి అమ్మవారి ముత్యాలమ్మ అమ్మవారు మరి పొలం పనుల్లో అమ్మవారు దొరకడం జరిగింది. దొరికిన తర్వాత సామలకోట ప్రముఖమైన పెద్దలతో అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా అమ్మవారి సేవ చేసుకుని మేము జీవనం సాగిస్తూనే ఉన్నాం. మరి ఈ మధ్యకాలంలో సామలకోట ఆసామి కంప్లీట్ కొన్ని రోజులు మతం అన్నారు, మీరు ఎస్సీలు కదా, మరి ఎస్సీ అయితే మీరు క్రైస్తవులు అని చెప్పేసి మా మీద అనేక రకాల బురదలు జల్లి
మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఎండోమెంట్ దేవస్థానం అధికారులు. మరి మాకు ఏదైతే ఈ గుడి ముత్యాలమ్మ తల్లి గుడిని మేము అమ్మవారిని ప్రతిష్ఠించుకొని మా నాన్నగారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మరి మేము సేవ చేసుకుంటూ బతుకుతూ ఉన్నాము. మాతో పాటు కొన్ని కుటుంబాలు కూడా మాతో బతుకుతూ ఉన్నారు. కాబట్టి మమ్మల్ని ఈ అమ్మవారి సేవ చేసుకోవడం కానీ లేకపోతే మా గుడిని అప్పచెప్పడంలో కూడా మరి ఎండోమెంట్ వారు మాకు సహకరించి మా కుటుంబాలకి న్యాయం చేస్తారని. శుక్రవారం సందర్భంగా బల్కంపేట రేణుకాయలమ్మ అమ్మవారికి తెల్లవారుజామున అభిషేకం పుష్పాల అలంకరణ జరిగింది. భక్తులు భారీగా క్యూ లైన్లలో నిలబడి కుంకుమార్చనలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ములుగులో జరిగిన ఆయుష్ డే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క. లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. కోడిపల్లి సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. భువనగిరిలో నేతన్న భరోసా చేనేత రుణమాఫీ చెక్ల పంపిణీలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.